అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు పెద్ద శుభవార్తలైతే అందుకుంటారు. మరియు ఈరోజు ఒక స్త్రీ పగబట్టి శుభవార్తల మీద ఈర్ష్యతో నష్టం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. కానీ మీరు మీ అదృష్టం వల్ల తప్పించుకోగలుగుతారు. మీకు తగినంత ధనం అనేది పొదుపు చేసే అవకాశాలు కూడా లభిస్తాయి. మీరు మరీ ఉదారంగా ఉంటే మాత్రం మీకు బాగా దగ్గరి వారు మీ యొక్క సాన్నిహిత్యాన్ని అలసుగా తీసుకోవచ్చు. మీరు ఈరోజు మీకు చెప్పేటటువంటి విషయము మీ ప్రేయసికి ఈరోజు కాస్త జాగ్రత్తగా చెప్పాలి. మీరు చెప్పే విషయాలను మీ ప్రేయసికి జాగ్రత్తగా చెప్పాలి, తెలియచేయాలి. మృదువుగా ప్రేమగా వ్యవహరించాలి. మీరు కఠినంగా సంభాషించటం కారణంగా ఈరోజు దుఃఖాన్ని కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయి. వారు మీపై కోపగించుకోకుండా మీరు మీ తప్పును తెలుసుకుని వారిని శాంతపరచడానికి ప్రయత్నించండి. వినోదాలకు సరదాలకు ఇది మంచి రోజుగా మార్చుకోండి. ఒకవేళ మీరు కనుక పనిచేస్తూ ఉంటే మీ వ్యాపార విషయాలను జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండండి. ఈరోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలి అని రూపకల్పనలు చేసుకొని ప్రారంభించని పనులను పూర్తి చేయండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందింపచేస్తారు. రాగి యొక్క ఒక చదరపు భాగాన్ని తీసుకోండి, దానిపై కుంకుమను దరఖాస్తు చేసుకోండి. దీనిని ఎరుపు గుడ్డతోటి మూసివేయండి మరియు సూర్యోదయ సమయంలో దాన్ని విడిగా ఉన్న ప్రదేశంలో పూడ్చండి. ఇది కుటుంబంలో ఆనందం మరియు ఐక్యత పెరిగేలాగా చేస్తుంది. ఈ దోష నివారణ చర్య చేపట్టడం వల్ల, ఈ పరిహారం వల్ల మీకు ఆరోగ్యం కూడా మెరుగుదల రావడం జరుగుతుంది. అనారోగ్య సమస్యలు తొలగించబడతాయి. ఆర్థిక సమస్యలు కూడా ఏమన్నా ఉన్నా, అప్పుల బాధ ఉన్నా కూడా తీరిపోతుంది. చాలంత మీకు డబ్బు కూడా అందుతుంది. ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను కూడా పొందగలుగుతారు. ఈరోజు ఎవరైనా సరే మీకు ఇచ్చినటువంటి అప్పు మీకు తిరిగి ఇచ్చేస్తారు. మీరు ఇచ్చినటువంటి అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది. యువతను కలుపుకుంటూ పోయే కార్యక్రమంలో నిమగ్నం అవ్వడానికి ఇది మంచి సమయంగా ఉంటుంది. ప్రేమలో మీ యొక్క కఠినత్వాన్ని క్షమాపణ చెప్పండి. మీరు పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితేనే మీకు మంచి ఫలితాలు అనేవి అందుకోవడం సాధ్యమవుతుంది. ఉత్సాహం వలన లబ్ధిని పొందగలుగుతారు. మీకు పని పట్ల విధేయత, పని జరిగేటటువంటి విషయాల్లో పనులు జరిగేలా చూడడంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు పొందేలాగా చేస్తాయి. పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కానీ ఆ ఇబ్బందులన్నీ కూడా ఇప్పుడు మాటుమాయమైపోతాయి. ఒక చిరస్మరణీయమైనటువంటి ప్రేమ జీవితం కోసం మీ ప్రేమికులకు ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులను అందించండి. ఇలా చేయటం ద్వారా ప్రేమ జీవితం మెరుగ్గా ఉంటుంది. శక్తిని తిరిగి పొందడానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి. మీరు సమయానికి ధనానికి విలువ ఇవ్వవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. లేనిచో రానున్న రోజులలో మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది, పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు సమయానికి మరియు ధనానికి ఈరోజు తప్పకుండా విలువ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు ఈ రాశి వారు మరి చూసినట్లయితే గనక ఎక్కువగా చూసినట్లయితే మరి శుక్ర సంచారం కారణంగా ఈ రాశి వారికి శుభ ఫలితాలు అవి రావడం సంభవం అవుతుంది. మరియు ఈ రాశి వారికి కుటుంబ జీవితం, వైవాహిక జీవితంపై సానుకూల ప్రభావాలు కూడా ఉంటాయి. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది. పెట్టుబడులు పెట్టేందుకు ఇది కూడా మంచి సమయంగా ఉంటుంది. పనిచేసే కార్యాలయాల్లో గౌరవం కూడా పెరుగుతుంది. సహోద్యోగులతోటి సానుకూలంగా వ్యవహరిస్తారు. వ్యాపారంలో పెరుగుదల కూడా కనిపిస్తుంది. కొత్త వాణిజ్య ఒప్పందాలు చేసుకునే అవకాశం కూడా ఉంది. మరియు ఈరోజు ఈ రాశి వారు కుటుంబ బంధాలు కూడా బలపరుచుకుంటారు. ప్రేమించిన వారిని ఈరోజు సంతోష పెట్టడానికి ఎక్కువగా ప్రయత్నాలు అయితే చేయాలి. వారికి మనసు నొప్పించే విధంగా ప్రవర్తించకూడదు. వివాహం చేసుకునే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితోటి సంతోషంగా గడుపుతారు. ఉద్యోగాలలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కూడా అందుతాయి. ఆర్థికంగా కూడా మెరుగైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వార్తక వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఈ రాశి వారికి అదృష్టం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. మరియు ఆదాయ మార్గాలు కూడా నూతన ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి. కుటుంబ జీవితం ఆనందంగా మారుతుంది. జీవిత భాగస్వామితోటి సంతోషంగా ఉంటారు. అవివాహితులకు వివాహ అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులైతే ఈరోజు పూర్తవుతాయి. మీ రుణ బాధల నుండి మీకు విముక్తి లభిస్తుంది. నిర్వహించగలిగే దానికంటే కూడా ఎక్కువగా మీరు డబ్బు మీ మీద
కూడా ఈరోజు డబ్బు భారం అనేది ఎక్కువగా మీకు పడే అవకాశం ఉంది. అయినా సరే మీరు ఆ యొక్క డబ్బు పరిస్థితి నుండి, అంటే మీ యొక్క ఆర్థిక పరిస్థితి నుండి మీరు బయటకు రాగలుగుతారు. ఈరోజు ఈ రాశి వారికి మాత్రము చాలా విశేషమైన ప్రయోజనాలు అయితే పొందబోతున్నారు. అదృష్టం కూడా కలిసి వచ్చే విధంగానే మరి ఈరోజు కనిపిస్తూ ఉన్నది. శుక్రుడి యొక్క అనుగ్రహం కూడా కలగబోతుంది. ఆరోగ్యం విషయంలో మాత్రము కొన్ని సమస్యలు ఉన్నా కూడా తొందరగా తీరిపోతాయి. ఆర్థిక సమస్యలన్నీ కూడా మరి తగ్గుముఖం పడతాయి. వ్యాపారం వృత్తిలో లాభాలు కనిపిస్తున్నాయి. కోర్టు కేసులు కూడా అనుకూలంగా వస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. సమాజంలో ఉన్నత స్థాయికి కూడా మరి చేరుకోవడం అనేది ఈ రాశి వారికి సాధ్యమవుతుంది. మరియు ఈరోజు ఈ రాశి వారు మాత్రము దోష నివారణ పరిహారం కొరకు మరి ఈరోజు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఎరుపు రంగు వస్త్రంలో మరి గుప్పెడు పెద్ద ఉప్పును వేసుకొని ఆ ఉప్పులో చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు వేసి ఆ తర్వాత మరి ఆ ఉప్పులోనే 4 గడ్డముక్కకాయలు వేయాలి. ఆ తర్వాత 5 పసుపు కొమ్మలు అందులో ఉంచి మరి 11 నల్ల మిరియాలు వేసి గుప్పెడు నల్ల ఆవాలు కూడా దాంట్లో వేసి మరి ఆ యొక్క ఎరుపు రంగు వస్త్రాన్ని మూటగా కట్టేసి మరి ధూపం వేసేసి, ధూపం వేసిన తర్వాత ఇల్లు మొత్తం కూడా ధూపం వేసి చక్కగా ఆ యొక్క ఎరుపు రంగు మూటను మీరు ఇంటి గుమ్మం ముందు ఈరోజు 6 గంటల నుండి మరి 7 గంటల 15 నిమిషముల సమయం మధ్యలో సాయంత్రం పూట మరి సూర్యాస్తమం సమయంలో ఈరోజు మీరు కనుక ఈ యొక్క పరిహార దోష నివారణ చేసినట్లయితే మీకు చక్కని ఫలితాలు అనేవి అందుతాయి. ఈ మూటగా కట్టేయాలి. గుమ్మం ముందు కట్టేసిన తర్వాత ఈరోజు ఈ విధంగా పరిహారం చేసిన తర్వాత ఆ మూటను 3 రోజుల పాటు ఆ విధంగానే ఉంచి ఆ తర్వాత గనక ఆ మూటను తీసివేసి మీరు చక్కగా మీ ఇంటికి దక్షిణ దిశ వెళ్ళి ఎవరు చూడకుండా, ఎవరు నడవని చోట మీరు ప్రదేశంలో ఈ యొక్క చెట్టు యొక్క మూలాల దగ్గర ఈ యొక్క మూటను, ఎరుపు రంగులో ఉన్నటువంటి ఈ యొక్క మూటను, గుమ్మానికి కట్టినటువంటి మూటను మీరు గొయ్యి తవ్వి ఆ మూటను అందులో పెట్టి మట్టితోటి కప్పివేయాలి. ఈ విధంగా ఈ పరిహారం చేసి మరి వెనుతిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. ఈ విధంగా కనుక దోష నివారణ చేసినట్లయితే మీకు ఎటువంటి దోషాలు అనేవి కలగవు. మీకు ఎవరైనా చెడు ప్రయోగాలు చేస్తారని ఆలోచన ఉన్నా కూడా, ఏదైనా చెడు గాలి, దుమ్ము, ధూళి లాంటివి సోకాయి అని ఆలోచనలో ఉన్నా కూడా అవి కూడా తొలగించబడతాయి. ఎవరైనా చేతపడే లాంటివి చేశారనేటటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఆ పరిస్థితి చెడు పరిస్థితి నుండి బయటకు రాగలుగుతారు. తిరిగి వారికే వెళ్ళి చేరుతాయి. ఆ చెడు ప్రయోగాలు, నెగటివిటీ అంతా కూడా వారికే వెళ్ళి చేరుతుంది. మీకు అంతా కూడా శుభప్రదమైనటువంటి విషయాలే జరుగుతాయి. ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా వెంటనే తీరిపోతాయి. అప్పుల బాధ కూడా తీరిపోతుంది. విద్యకున్న ఆటంకాలు తొలగించబడతాయి. సంపాదన పెరిగిపోతుంది. అపారమైన ధనలాభం అనేది కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మరియు మహిళలకు ఉన్నటువంటి వలునొప్పుల సమస్యల నుండి తక్షణమే పరిహారం అనేది లభిస్తుంది. చక్కని ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. చిన్న పిల్లలు వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటకు రాగలుగుతారు. మీకు మంచి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఈరోజు ఈ రాశి వారికి లక్కీ సంఖ్య 72 మరియు లక్కీ కలర్ అయితే మరి గోధుమ. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయండి. ఓం నమో వెంకటేశ అని 108 సార్లు పఠించండి, జపించండి. శుభప్రదంగా అయితే ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.